బాధలో ఉన్న వారిని చూసి నవ్వొద్దు. రేపు నీకు ఆ గతి రావచ్చు, జాగ్రత్త. దీపం వెలుగుతున్నంతసేపే అది మనకి కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దాని వెలుగులోనే మనం ఇతరులకి కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా కనిపించేది. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన బంధం. అందరితో అవసరమయ్యేది అర్థం చేసుకోవడం, తప్పనిసరిగా చేయవలసినది రాజీ పడటం, దరికి రానియకూడనిది అసూయ, తరచుగా అనవలసిన పదం కృతజ్ఞతలు, అలవాటు చేసుకోవలసింది క్షమాగుణం, క్రమశిక్షణ, అన్ని వేళలా ఉండవలసింది చిరునవ్వు, మనస వాచ ఉండవలసింది ప్రేమ, దగ్గరికి రానియకూడనిది అహం, ఎల్లవేళలా అనవలసిన పదం మనం, ఎల్లప్పుడూ అనకూడని ఒక అక్షరం నేను. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పండ్లు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవలసిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. మనని క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మనని మర్చిపోలేని వారిని క్షమించేయాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి సమస్యకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఓ ఓదార్పు. భగవంతుని దగ్గర ఎప్పుడు ఒకటే ఉంటుంది, అదే విశ్వాసం. కోల్పోరాదు. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. తల వంచి ఒకసారి నన్ను చూడు, మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే, తల దించి నన్ను చూస్తే ఎప్పుడు తల దించకుండా చేస్తాను అంటుంది పుస్తకం. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే హాయి. ఏ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. జీవితానికి 6 సూత్రాలు. చెయ్యకూడని పనులు, మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సహవాసం, దొంగలతో పరిచయం, చేతకాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వారి వల్ల చెడిపోతుంది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోతుంది ఈ ప్రపంచం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సాఫీగా జరిగిపోతాయి. వద్దులేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా, మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడతారు. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే బతకలేవు. తప్పో ఒప్పో అడుగు ముందుకు వెయ్యి. గెలుపైతే ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే ఏం చెయ్యాలో నీకు నేర్పిస్తుంది.